ఆంజనేయ రెడ్డి గారు మీద ఆడియో మ్యూట్ లో ఉన్నట్టు చూడండి. సాయి గారు, మేడం గారు మరి తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు, వారి దగ్గర సమాచారం లేదు, నాకైతే అర్థం కావడం లేదు. స్థానిక సంస్థల రిజర్వేషన్కి కేంద్ర ప్రభుత్వానికి ఏం సంబంధం అండి? స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఆ రాష్ట్రాలు నిర్ణయించుకుంటారు ఎంత శాతం ఇవ్వాలో ఏమిటి. తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా? ఒక బీజం వేయడానికి, ఆజ్యం పోయడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. బాప్రే బాప్రే బాప్రే, ఏం మాట్లాడుతున్నారు? ఉత్తరాంధ్ర కాదు దక్షిణాది అని చెప్తా ఉంది సోనియా దక్షిణాది అని చెప్తా ఉంది. ఏం చెప్తా మేడం గారు ఒక నిమిషం ఆగండి, మీ తరఫున మీరు మాట్లాడు. వారికి బహుశా తెలిసినట్లేదు సమాచారం. ఎంత తెలియదంటే వారి అధ్యక్షురాలు గారు కూడా, షర్మిలమ్మ గారు కూడా, మణిపూర్ లో జరిగిన గొడవలు క్రిస్టియన్లు హిందువులు, అక్కడ క్రిస్టియన్లు హిందువుల గొడవలు కాదమ్మా, అది తెలుసుకోమని మీ అధ్యక్షురాలకి తెలుసుకోవాలా, మీరు తెలుసుకోవాలా. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రాల యొక్క హక్కు, అదే రాష్ట్రాలు రిజర్వేషన్ ఇచ్చుకుంటాయి, కేంద్రానికి ఏం సంబంధం లేదు. మణిపూర్లో జరిగినటువంటి కాండ అది క్రిస్టియన్ కానివ్వండి, ముస్లిం కానివ్వండి, హిందూ కానివ్వండి, కొంతమంది మహిళలు ఉన్నారు దాంట్లో, చాలా మంది మహిళలు ఉన్నారు. మీరు ఆపండమ్మా, మీరు మాట్లాడినప్పుడు నేను వింటూ ఉన్నాను. సివిలైజ్డ్ డిబేట్ మేడం, మేడం 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 మీరు ఆపండి. మీరు మాట్లాడుతున్నప్పుడు మేము మాట్లాడలేదు కదా, ప్లీజ్ డోంట్ ఇంటర్ఫియర్. లెట్ us have a civilized debate. నేనేమంటున్నా అంటే అక్కడ కొన్ని తెగల మధ్య గొడవలు మణిపూర్లో దురదృష్టకరమైన సంఘటనలు జరిగాయి. అందులో కూడా అవసరం వచ్చిన చర్యలన్నీ కూడా తీసుకోవాలా. కొన్ని మణిపూర్ లో జరిగిన పరిస్థితులు కూడా మనం చూసి, అది క్రిస్టియన్లు హిందువులు ముస్లింలు గొడవ కాదమ్మా, అక్కడ స్థానికంగా ఉండే సమస్యల మీద వచ్చి అది మీ అధ్యక్షురాలు తెలుసుకుంటే మంచిది. మీరు కూడా తెలుసుకోవాలమ్మా. మీరు నేనేమి అన్ని ఒకరికి తెలియాలని రూలేం కాదు, మీరు కూడా అర్థం చేసుకోండి. స్థానిక సంస్థల్లో అన్ని రిజర్వేషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చుకుంటాయి. మహిళా రిజర్వేషన్ బిల్ అన్నారు, ఎప్పుడు తీసుకురాలే? ఈరోజు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. 29 నుంచి 2029 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది, చట్టం అయిపోయింది, ఎవరు ఆపలేరు కూడా. దానికి అందరూ కూడా మద్దతు ఇచ్చారు పార్లమెంట్ లో, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించే పరిస్థితిలో మహిళల్లో వ్యతిరేకత వస్తుందని 29 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. నేనేమంటున్నా అంటే ఈ రోజు దేశంలో ఉండే పరిస్థితులు మనం తెలుసుకోవాలా, రాష్ట్రాల పరిస్థితి తెలుసుకోవాలా. షర్మిలమ్మ గారు తెలుసుకొని మాట్లాడితే మంచిది. వచ్చింది కాబట్టి వెంటనే అందరి మీద విమర్శలు చేయడము, వారి అన్నగారి మీద విమర్శలు చేస్తారు, అది మనకి సంబంధించిన సమస్యలు నాకేం లేదు. కానీ విషయ పరిజ్ఞానం మాట్లాడడం అంత మంచిది కాదు. కేంద్రం ఏం చేసిందంటే 72, 73 రాజ్యాంగ సవరణ తెచ్చింది. మీ సమాచారం కోసం చెప్తున్నాను. ఏ సవరణ అంటే అది